వశిష్ఠ ఋషి తన ఒక ఆధ్వర్యంలోని అద్భుతమైన యజ్ఞం సంపాదిస్తూ స్వయంగా ఆ యజ్ఞం తాలూకా భక్తి శ్రద్ధలతో త్రేతాయుగంలోని యజ్ఞమే భక్తి, ఇంకా భక్తి అనేది ఏమీ లేదు. సత్యయుగంలోని ధ్యానమే భక్తి, ఇంకా భక్తి అనేది ఏమి లేదు. ఎవరు ధ్యానం చేయలేదంటే వాళ్ళు భక్తి చేయలేదు. సత్యయుగంలో ప్రతి వ్యక్తి ధ్యానం చేయవలసిందే, మస్ట్ అండ్ షుడ్. భక్తి కావాలి, భగవంతుడికి కావాలి, భగవంతుడిని పొందాలి అంటే సత్యయుగంలోని ఖచ్చితంగాను ధ్యానమే, ఇంకా వేరే మార్గం లేదు. త్రేతాయుగంలోని ఖచ్చితంగాను భక్తి చేయాలి, భగవత్ ప్రాప్తి అవ్వాలంటే ఖచ్చితంగాను ఒక వ్యక్తి యజ్ఞం చేయాల్సిందే. అందుకే శృంగి ఋషి స్వయంగా ఆ యజ్ఞాన్ని చేస్తూ వశిష్ఠ ఋషి ఆధ్వర్యంలోని భక్తి శ్రద్ధలతో, అక్కడ రాస్తున్నారు తులసిదాస్, భక్తితోని ఆహుతి ఇస్తున్నాడు. ఆహుతి అంటే యజ్ఞంలోని నెయ్యి ధార పోస్తున్నారు. మరి ద్వాపర యుగంలోని పరిచర్యాయాం అంటే సేవించడం, సేవాయ భక్తి. గోపాల బాలకులు, గోపికలు మరి ఈ విధానంగా కృష్ణుడికి, భగవంతుడు విష్ణుమూర్తికి సేవించారు. సేవాయ కేవలం భక్తి. సత్యయుగంలోని ధ్యానం, త్రేతాయుగంలోని యజ్ఞము, ద్వాపర యుగంలోని సేవ, కలియుగంలోని హరికీర్తనం. ఎవరైతే భక్తి చేద్దాము, శ్రీహరిని పొందుదాము, అనుగ్రహం పొందుదాం భగవంతుడిని అని అనుకుంటారు, ఖచ్చితంగాను వాళ్ళు హరిస్మరణము, హరినామస్మరణము, హరికీర్తనం చేయవలసిందే. ఇంకా వేరే భక్తి లేదు యుగములో. దీనికి అందుకే యుగ ధర్మము అన్నారు. ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క ధర్మం ఉన్నది. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క కరెన్సీ ఉన్నది. మన ఇండియాకి అనుకోండి రూపీ అనుకుంటాం, యుఎస్ఏకి డాలర్ అంటాం, యూరో, ఇటువంటి బోల్డ్ దేశానికి బోల్డ్ కరెన్సీ తనకు పేర్లు ఉన్నాయి. అలాగే ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క ధర్మం ఉన్నాయి. ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క క్యాపిటల్ ఉన్నాయి. మన ఆంధ్రాకి క్యాపిటల్ ఇప్పుడు ఏంటి? విజయవాడ, అమరావతి. ఒరిస్సాకి భువనేశ్వర్. ఈ విధానంగాను ఒక్కొక్క స్టేట్ ఎలాగా అదే విధానంగాను ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క ధర్మం ఉండాలి. ఆ ధర్మం ఒకవేళ పాటించకపోతే మనం భక్తి చేయలేము. ధర్మాత్మ అని వ్యక్తి ఎన్ని దాన ధర్మాలు, ఎన్ని పూజా పునస్కారాలు, ఎన్ని తీర్థయాత్రలు ఏం చేసినా కూడా ఒకవేళ యుగతరక ధర్మాన్ని మనం పాటించలేదు. ఇవన్నీ ప్రతి యుగంలోనూ ఉన్నది. దాన ధర్మాలు ఉన్నది, పూజా పునస్కారం ఉన్నది, తీర్థయాత్రలు ఉన్నది, అన్నీ ఉన్నాయి. కానీ ఒక యుగానికి ఏదైతే ధర్మం ఉన్నదో ఆ ధర్మం పాటించకపోతే, ఫర్ ఎగ్జాంపుల్గా మనం కొన్ని ఇయర్స్ బిఫోర్గా 2000 రూపీస్ నోట్ ఉండేది అండ్ 1000 రూపీస్ నోట్ కూడా ఉండేది. అవి మన దగ్గర బోల్డ్ ఉన్నాయి. కానీ ఆ కరెన్సీతో దేనికి ఇప్పుడు వాల్యూ లేదు. ఇవేందో అది 2000 రూపీసే. ఆ టైంలోని చాలా వాల్యూ ఉండేది. 2000. కానీ అదే నోట్ ఇప్పుడు మన దగ్గర ఉంటే కొన్ని కోట్లు ఉన్నా కూడా అది పనికిరాదు. ఎందుకంటే ఆ నోట్ ఇప్పుడు పనిచేయదు. ఇవేందో యజ్ఞము, ధ్యానము, సేవ తాలూకా మహిమ, వాల్యూ ఆ సమయం ఉండేది. ఇప్పుడు అది పనికిరాదు. అది ఇప్పుడు పెయిన్. ఇప్పుడేం పనికి వస్తుంది? ఈ యుగ ధర్మం ఏంటి,
ఇప్పుడు కళౌ హరికీర్తన, హరినామస్మరణము, హరికీర్తనం. సో ఈ విధానంగా ఎవరైతే చేస్తారో యుగ ధర్మానికి, అప్పుడు వాళ్ళు ధర్మాతులు అని చెప్పబడతారు. సో అందుకే మనం ప్రజెంట్ ఏవైతే కరెన్సీ ఉన్నదో ఆ కరెన్సీతోని మనం బిజినెస్ అయినా ట్రాన్సాక్షన్స్ అయినా చేయాలి. సో తెలివైన వ్యక్తులు మనం ఖచ్చితంగాను భక్తి చేయాలంటే, ధర్మం పాటించాలంటే ఖచ్చితంగాను హరికీర్తన, హరిస్మరణం చేయాలి. ఇదే తెలివైన చేసిన వ్యక్తులు. దాంట్లో మాధ్యమంగా మనం హరికీర్తనము, హరిభక్తి, హరినామ ధ్యానము, హరినామ స్మరణము మనం చేయాలంటే మనం ఏం చేయాలి? ఈరోజు మనం రామ్ జన్మోత్సవం అని పెడదామని అనుకున్నాం, కానీ ఈరోజు అమావాస్య. ఈరోజు అమావాస్య వాళ్ళ రామ్ జన్మం చేయకూడదు. ఇవాళ చాలామంది ఫుల్ గెటప్తో వచ్చారు, ఫుల్ గెటప్ సెటప్తో వచ్చారు. పోనీ ఏం ప్రాబ్లం లేదు. రేపు మళ్ళీ, ఎందుకంటే రేపు ఉగాది, నేను అనుకున్నాను పెండింగ్ పెడదామని. రేపు మన ఎలాగా ఉత్సవం, కొత్త సంవత్సరం, కొత్త సంవత్సరాన్ని, నవ సంవత్సరాన్ని నూతనంగా మన హృదయంలోని రాముడు రావాలి. అందుకే నేను కొద్దిగా పెండింగ్ పెట్టాను కథాని. సో రేపు మనం రామనవమి జన్మోత్సవం, రామ్ జన్మోత్సవం రేపు చేయాలి. ఎందుకంటే అమావాస్యని జన్మ ఇచ్చకూడదు. రేపు కొత్త సంవత్సరం ఉగాది. అయితే మనం కొంత సమయం ఈరోజు ఉగాది గురించి తెలుసుకుందాం. అసలు ఉగాది తలకాయ విశేషత్వం, ఉగాది అంటే ఏంటి, ఏం చేయాలి అసలు ఉగాది తెలుసుకోవాలి. ఎందుకంటే రేపు ఏంటి అనేది మహాత్మ వాళ్ళు తెలుసుకుంటే రేపు తాలూకా ఆ చింతనలో ఉంటాం. అందుకే ఫెస్టివల్ డేస్ అయితే ఖచ్చితంగా ఆ గురించి చెప్పాలి మనం. అందుకే ఈరోజు ఉగాది గురించి కొంతసేపు చెప్పుకుందాం, ఏం చేయాలి అని. ఉగాది అనే శబ్దానికి అర్థం ఏంటి అంటే, చాలామంది ఉగాది అంటారు, యుగాది. యుగ ఆది అంటే యుగము మొట్టమొదటిగా ప్రారంభమైన రోజు. విష్ణు ఎప్పుడైతే ప్రపంచానికి సృష్టించారో, యుగ ప్రారంభించారో, చైత్రమాస పాద్యం రోజు యుగాన్ని రచించడం ప్రారంభించారు. రచించడం అంటే సృష్టించడం. అందుకే యుగాది అన్నారు. మరి చాలామంది కలియుగ ప్రారంభం కూడా ఈ రోజు నుంచే. ఎప్పుడైతే కలియుగం ప్రారంభమైందో, ఏంటి సత్యయుగం, త్రేతయుగం, ద్వాపరయుగం, కలియుగ ప్రారంభం కూడా ఈ రోజు నుంచే. ఈ అనంత కాలంలోని చూడండి, మనం సెకండ్, మినిట్, అవర్, డే, మంత్, ఇయర్ వరకు తెలుసు మనకి. దాని తర్వాత మనం అనుకున్నాం 4,32,000 సంవత్సరం కలియుగం తాలూకా ఏంటి స్పాన్ ఎన్ని? 4,32,000. దీనికి అంతే కలిపితే ద్వాపరయుగం, దానికి మళ్ళీ 4,32,000 కలిపితే త్రేతయుగం, మళ్ళీ 4,32,000 కలిపితే సత్యయుగం. అలాగా ఒక్కొక్కటి మైనస్ ఉంది. అలాగా లైఫ్ స్పాన్ ముందు సత్యయుగం నుండి 1,00,000 ఉండేది, 0 తీసారు 10,000 అయ్యింది, మళ్ళీ 0 తీసారు 1000 అయ్యింది, మళ్ళీ 0 తీసారు 100 అయ్యింది. అలాగే తగ్గుతూ వచ్చింది మన ఆయుషం. అలాగే కలియుగం కూడా ఆయుషం స్పాన్ తగ్గిపో వచ్చింది. 4,32,000, దానికి డబుల్ ద్వాపరయుగం, దానికి త్రిబుల్ త్రేతయుగం, దానికి 4 టైమ్స్ అనేది సత్యయుగం. అయితే మనకి ఎంత అవుతుంది? 4,32,000 × 4
17,22,000 ఎంత అవుతుంది అంతేనా? సంథింగ్ అబౌట్ 17,22,000 ఇయర్స్కి ఒక చతుర్యుగం అన్నారు. అర్థమైంది ఇప్పుడు? దీనికి ఒక చతుర్యుగం అన్నారు. అలాగా 17,22,000 ఇంటూ 71 టైమ్స్ మల్టిపల్ చేస్తే 71 టైమ్స్ అది మన్వంతులు అంటారు. ఇప్పుడు అర్థమవుతుందా ఈజీగా? అర్థమైందా? 17 lakhs ఇయర్స్కి 20,000 ఇయర్స్కి ఇంటూ 71 చేస్తే ఒక మన్వంతరం. అందుకే 4 మనం ఇంటూ చేస్తాం కదా, 17 lakhs చేసేసాం కదా. 17 lakhs ఓకే, 17 lakhs సత్యోగం, మళ్ళీ 12 lakhs ద్వాపరయుగం, మళ్ళీ 8,60,000 ద్వాపరయుగం, 4 lakhs ఇవన్నీ కలపాలి. ఎంత అవుతుంది ఒకసారి చెప్పండి? 17 తర్వాత మల్టిపుల్ 12 41 lakhs అనుకోండి. 41 lakhs ఇంటూ 71, 41 lakhs ఇంటూ 71 చేస్తే ఒక్క మన్వంతరం. అలాగా మనకి 14 మన్వంతరులు అవుతే ఒక కళపం అప్పుడు ఎండ్ అవుతుంది. ఇది బ్రహ్మ తాలూకా ఒక 12 hours స్పాన్. అలాగా 100 సంవత్సరాలు బ్రహ్మ ఉంటారు. చూడండి ఎంత బ్రహ్మ ఆయుష్ ఎంత చూడండి. కానీ ఖచ్చితంగా బ్రహ్మ కూడాను అంతం అవుతాడు. ఆయుష్ ఉన్నది, నిర్ణయించి ఉన్నది ఆయుష్. అతనికి పెద్ద వయసు, కొంతమందికి చిన్న వయసుతో సంబంధం లేదు. ఎంత పెద్ద వయసు అయినా కూడాను భగవత్ స్మృతి లేకపోతే ఆ ఆయుష్ గారికి ఏ ప్రకారంగా సంబంధం, ఏ ప్రకారంగా. అయితే ఈ బ్రహ్మకి ఎప్పుడైతే భగవంతుడు విష్ణుమూర్తి శ్రీహరి శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణ పరమాత్మ ఈ జగతానికి రచించు అని చెప్పారో, మొట్టమొదటిగా రచించిన రోజు ఉగాది, కొత్త సంవత్సరం. ఈ కొత్త సంవత్సరం రోజు ఏం చేయాలి మనం? చాలామంది ఏం చేస్తారు? మీరు ఇన్ని రోజుల నుంచి ఏం చేశారు చెప్పండి? కొత్త సంవత్సరం రోజు పచ్చడి. ఏం పచ్చడి? అది ఉగాది పచ్చడి అంటారు. దేనికి ఉగాది పచ్చడి చేస్తారు? దేనికి కారణం? షడ్రుచులు. షడ్రుచులు అంటే ఏంటి? తీపి, ఉప్పు, పులుపు, కారం, చేదు, ఇవన్నీ. కొత్త పంటతో వచ్చిన మామిడికాయలు, నిమ్మ పువ్వు. మెయిన్ ఇంపార్టెంట్ అనేది నిమ్మ పువ్వు. నిమ్మ చెట్టు తాలూకు పువ్వు అనేది వెరీ ఇంపార్టెంట్. ఇంకా అన్నీ వేప, నీమ్ అంటే హిందీలోని. సో వేప ఆకు తాలూకా పువ్వు ఇంపార్టెంట్. తర్వాత కొత్తగా వచ్చిన మామిడి పళ్ళు, మరి బెల్లం, చింతపండు, ఇంకా అగర వచ్చిన వస్తువులు, ఇటువంటి వస్తువులు వేసి చక్కగా. అయితే ఇది ఏ సమయంలో తినాలి? బాగుంది షడ్రుచులు పచ్చడి చేసి తినాలని చెప్పి దీనికి సమయం ఉంటుందిగా. అలా ఏం లేదా? ఎప్పుడు లెగిస్తే అప్పుడు తినచ్చా? ఆ మార్నింగ్ అంటే ఏంటి? సరే, దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత తిందాలి. అయితే ఈ నైవేద్యం ఎప్పుడు పెట్టాలి? వాస్తవంగా భగవంతుడికి బ్రహ్మముహూర్తంలో పెట్టి సూర్య ఉదయం ముందే అంటే ఇది స్వీకరించాలంట. దాని ఒక ఫలితం అప్పుడే ఉంటుంది. 6 గంటలకు ముందే మనం ఈ పచ్చడిని తినాలని సమయం రాస్తే, అయితే మనం ఎప్పుడు లెగాలి, ఎప్పుడు పచ్చడి చేయాలి, ఎప్పుడు మనం స్నానాది కార్యం చేయాలి అంటే దాని అర్థం ఏంటి? బ్రహ్మముహూర్తంలో లెగాలి. లెగిసి స్వామికి పచ్చడితో మనం ఆరాధన చేస్తూ మరి ఇవి ఇవ్వాలి. అయితే ఈ షడ్రుచులు ఎందుకు తినాలి? ఎందుకు ఈ 6 తలకు రుచులు తినాలని పెట్టారు? పోనీ 3 కాదు, 4 కాదు. అయితే ఈ పచ్చడితో ఏంటి సంబంధం ఈ ఉగాదితో? జీవితం అంతా
జీవితం అంతా అవి అంటే ఈ 6 రకాల సంవత్సరాలతో ఈ 6 రకాలుగా తినాలి, రుచులు తినాలనా ఏంటి? అవును. ఈ విషాదము, సంతోషము, మరి అనేక కష్టాలు, నష్టాలు, దుఃఖాలు, సుఖాలు ఇవన్నీ కలిపితే 6 రుచులతో, కాబట్టి ఇవన్నీ కలిసి ఉంటాయి సుమా అని హెచ్చరిస్తున్నారు. ఈ 6 మీరు ఖచ్చితంగాను ఫేస్ చేయాలి అని దాని అర్థం. అంటే మనం యుగం ప్రారంభమైనప్పుడు కూడా ఈ 6 పెట్టున్నారు. మరి 6కి ఎస్కేప్ అవుతాం అంటే అందరూ కేవలం స్వీట్ తింటే ఉంటుంది. అందుకే 6 రుచులు పెట్టేది. కేవలం ఆనందంగా అంటే మీరు ఏమవుతారంటే భగవంతుడి విస్మృతి అయిపోతారు. విస్మృతి అంటే మర్చిపోతారు. అందుకే అప్పుడప్పుడు కొద్దిగా చేదు ఇస్తారు. ఆ చేదు వేయడం వల్ల అప్పుడు భగవంతుడి గుర్తొస్తారు. చేదు అనేది ఏంటి? కష్టాలు. భగవంతుడికి సుఖం ఇచ్చిన అనుగ్రహమే, దుఃఖం ఇచ్చిన అనుగ్రహమే. చాలామంది సుఖం ఇస్తే అనుగ్రహం అంటారు. ఓకే, భగవంతుడి వల్ల ఈరోజు నేను సుఖంగా ఉన్నాను అని అనుకున్న వ్యక్తి గ్రేట్. దుఃఖం ఇచ్చినా కూడా భగవంతుడికి అనుగ్రహం. ఈరోజు దుఃఖం ఇవ్వకపోతే మనం ఇటువంటి గుళ్ళు గోపురాలకి రావు, దర్శించుకోము, మరి నామస్మరణం చేయం, కీర్తన చేయం, అసలు సత్సంగంలో అసలు కూర్చో సత్సంగం ఎక్కడి నుంచి అవుతుందంటే అక్కడి నుంచి చూసి వెళ్ళిపోతాం. గుళ్ళో కూడా రాము, బాబు సత్సంగం తలకాయ నొప్పి అంటారు. సత్సంగం అంటే అంత చేదు, అంత చేదు, గొప్ప చేదు. అది ఎవరికి చేదు? అది ఎవరికి చేదు? చెప్తున్నా కదా, రామకథ అధికారి ఎవరు? మనం చెప్పుకున్నాం, రామకథకి అధికారి ఎవరు? ఎవరు అధికారి? హూ ఇస్ ద ఎలిజిబుల్ పర్సన్ ఫర్ లిజనింగ్ హరికథ? మనం చెప్పుకున్నాం, సత్సంగ అతి ప్యారి. ఎవరికైతే సత్సంగం అతి ప్రీతి ఉంటుందో అతనికి హరికథ లభిస్తుంది. మనకు చేదు సత్సంగం. స్వామి గంట కూర్చోబెట్టేస్తారు అని, ఎక్కడ కథలు లేకుండా చేయకుండా గంట కూర్చోబెట్టేస్తారు అని మనకు చేదు, మన హరికథలో లభిస్తుంది. సో ఈ ప్రకారంగా ఇప్పుడు 6 రుచులతో అంటే కష్టాలు, నష్టాలు, సుఖాలు, దుఃఖాలు, మానం, అభిమానం, నింద, ప్రశంస ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ నువ్వు జాగ్రత్తగా తీసుకొని వెళ్ళాలి ముందుకు అని ఈ 6 రుచులతోని. అయితే రేపటికి నూనె రాసుకొని స్నానం చేయడానికి మహిమ ఎక్కువ. ఒళ్ళల్లా మొత్తం అంతా టాప్ టు బాటం మొత్తం తైల ధారణం. అది నువ్వుల నూనె అయితే శ్రేష్టం. నువ్వుల నూనెతోని మొత్తం అంతా అప్లై చేసుకొని శరీరం అంతా స్నానం చేస్తాట. అతనికి ఎప్పుడు స్త్రీహీనం ఉండదు. బ్రహ్మముహూర్తులు అది కూడా మళ్ళీ సూర్యోదయం అయిన తర్వాత వేస్ట్. బ్రహ్మముహూర్తులన్నీ ఈ ప్రకారం తైలధారణ చేసుకొని స్నానం చేయడం వల్ల వారికి ఎప్పుడు కూడా లక్ష్మి విడిచిపెట్టి వెళ్దట. రేపు తైలధారణంతో స్నానం చాలా ఇంపార్టెంట్. చాలామంది ఇక్కడ ఆంధ్రాలోని స్నానం చేసిన తర్వాత ఆయిల్ అప్లై చేస్తారు. అలాగే ఎప్పుడు అప్లై చేయకూడదు. ఎప్పుడు కూడా రేపని కాదు, ఇంకెప్పుడు కూడా చేయకూడదు. ఆయిల్ రాస్తే ఆ శరీరం అపవిత్రం అవుతుంది. ఆయిల్ రాసిన తర్వాత వెంటనే స్నానం చేసేసేయాలి. ఆయిల్ రాసుకొని గుడికి రావడం, ఆయిల్ రాసుకొని అక్కడ తీర్థయాత్రకు వెళ్ళడం, పవిత్ర పూజా పునస్కారాలు చేయాలి, జపం చేయాలి, ఇవన్నీ చేయకూడదు. ఆయిల్ రాసుకొని శరీరంలో ఆయిల్ తలనొప్పి వస్తుందని చెప్పేసి సాయంత్రం కాలం మనం ఆయిల్ రాసుకొని మనం బెడ్రూమ్కి వెళ్ళిపోతాం, లేదంటే కిచెన్కి వెళ్ళిపోతాం, లేదంటే ఇంట్లో అన్ని వస్తువులు, బట్టలు అన్నీ టచ్ చేస్తాం, అన్నీ అపవిత్రమైనవి. మీరు వన్స్ శరీరాన్ని ఆయిల్ అప్లై చేస్తే ఇంకా ఎక్కడికి వెళ్ళకుండా డైరెక్ట్ బాత్రూమ్కి వెళ్ళిపోవాలి, స్నానం చేసేసి. లేదు తలనొస్తుంది అంటే ఆయిల్ అప్లై చేసుకొని పడుకోవాలి. రేపు పొద్దున్న లెగిసిన తర్వాత మళ్ళీ స్నానం చేయాలి. నైట్ పడుకొని ముందు అప్లై చేయాలి, మార్నింగ్ లేచిన వెంటనే స్నానం చేసేసాలి. కానీ ఆయిల్ అప్లై చేస్తే ఖచ్చితంగాను స్నానం చేసిన తర్వాత ఇతర పుణ్యకార్యాలు చేయాలి.
ఆయిల్ దాచుకొని ఎప్పుడు కూడా పుణ్యకార్యాలు చేయకూడదు. ఆయిల్ దాడి వల్ల అపవిత్రం అవుతుంది. చాలామందికి మనకి తెలియదు. సో రేపు ఏంటి, మనం నూనెతోని రాసుకొని స్నానం చేయాలి. ఈ విధానంగా ఒకటి ఉన్నది. మరి రేపు చేయాల్సింది ఏంటి? రేపు తాలూక సంవత్సరం పేరు ఏంటి? పరాభవ నామ సంవత్సరం. వెరీ గుడ్. పరాభవ నామ సంవత్సరం. టీవీలోనే ఇదే గోల. అందుకే నేను ఈరోజు కథ చెప్దాం అనుకున్నాను. పరాభవ అంటే ఏంటి చూడండి. మొత్తం మనకి 60 పేర్లు ఉన్నాయి. ఎన్ని ఏకాదశులు ఉన్నాయి? 24 ఏకాదశుల పేర్లు ఉన్నాయి. అలాగే సంవత్సరాల పేరు ఎన్ని ఉన్నాయి? 60 సంవత్సరాల పేరు. 60 సంవత్సరాలని ఈ సంవత్సరం పేరేంటి? ఇంకా రేపు వస్తుంది. రేపు వచ్చేది మనం ఇప్పుడు బిఫోర్ ఇయర్ తెల్లక సంవత్సరం పేరు విశ్వావసునామ సంవత్సరే. ఇప్పుడు వచ్చేది ఇలాగ పేర్లు ఎన్నో ఉన్నాయి? 60 ఉన్నాయి. 60 తర్వాత మళ్ళీ మొదటికి వచ్చేస్తుంది. ప్రభ అని అనేక ధన ఇవన్నీ ఉన్నాయి. ఒక్కొక్క ఏరు పేరు ఉన్నది. రేపు వచ్చే పేరు, రేపు ఏదైతే మనకి కొత్త సంవత్సరం వస్తుందో, ఇప్పుడు మనం ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా 2026 అని ఉన్నది. 27 26 అని ఉన్నది. ఇలాగా మన సనాతన ధర్మంలోని పరాభవ నామ సంవత్సరం అని చెప్పేసి చెప్తారు. ఈ పరాభవ అంటే ఏంటి? పరాభవ అని చూడండి, ఒక్కొక్క పేరుకి ఒక్కొక్క లక్షణం ఉంటుందిగా. విష్ణుమూర్తి తనొక పేరు అనుకోండి, లేకపోతే లలితా సహస్ర నామం అనుకోండి. ఏదన్నా పేరుకి ఒక మీనింగ్ ఉంటుంది. మీనింగ్ లేకుండా ఇవాళ రేపు పేర్లకి చింటూ పింటూ కుక్క పిల్లి అని ఉంటాయి. అవి ఆ పేర్లకి మీనింగ్ లేదు. ఇప్పుడు ఏదైనా తల్లిదండ్రులు ముందు పేరు పెట్టి ఉంటే ఖచ్చితంగా ఆ పేరుకి భగవంతుడికి రిలేట్ అయి ఉంటుంది. ఆ రిలేటెడ్గా గోవర్ధన్ ధారి, లేకపోతే మురళి, లేకపోతే కృష్ణ, హరి, ఇలాగా భగవంతుడికి రిలేటెడ్గా ఆ నామకి ఆ ప్రకారంగా వైశిష్ట్యత, మహత్వము అన్నీ ఉన్నాయి. ప్రతిదానికి అర్థం ఉన్నది. ఇవాళ రేపు పేర్లు కాదు. అలాగే ఈ పరాభవ నామం తాలూక పేరు, సంవత్సరం తాలూక మీనింగ్ ఏంటి అని తెలుసుకోవాలి కదా. ఈ పేరు బట్టి ఆ సంవత్సరం తాలూక లక్షణాలని చెప్తారు. జాతకులని ఇవన్నీ లక్షణాలు ఉన్నాయి. ఈ లక్షణాన్ని ఈ గ్రహానికి, ఈ నక్షత్రాలకి, ఈ జాతకానికి వాళ్ళు మ్యాచ్ అయి చెప్తారు. కానీ ఈ జాతకానికి లక్షణం అనేది తర్వాత విషయం. కానీ ఈ పరాభవ నామ సంవత్సరం తల లక్షణాలు ఏమున్నాయి అందరికీ ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. అందరికీ ఎఫెక్ట్ అవుతుంది. సో ఈ పరాభవ నామ సంవత్సరం తల యొక్క మీనింగ్ ఏంటంటే అవమానం. పరాభవ అయితే అవమానం చెందుతారు. ఎవరు అవమానం చెందుతారు? ఖచ్చితంగాను అవమానం పడాల్సిందే. ఎవరైతే ఇంట్లోని ఎవరైతే హెడ్, ఎవరైతే స్కూల్ మేనేజర్ స్కూల్లో హెడ్, బిజినెస్ చేస్తారో బిజినెస్లో హెడ్, మఠం ఎవరు నడుపుతారో వాళ్ళ మఠంలో హెడ్, అన్నీ ముందు ఎవరైతే ఉన్నారో హెడ్లో ఉన్నారో, ఇప్పుడు దేశానికి పరిపాలించిన వాళ్ళు హెడ్. ఈ మొత్తం ఆ వాళ్ళకి ఎక్కువగా అపనింద, నింద, అవమానము జరుగుతాయి. ఇంట్లో ఎవరైతే హెడ్ ఉన్నారో వాళ్ళ పక్కింటి వల్ల వాళ్ళకి అవమానం జరగవచ్చు. బిజినెస్లో ఎవరు ఉన్నారో వాళ్ళు కాంపిటీటర్తోనే అవమానం జరగవచ్చు. ఇలాగా ఎవరికి ఎవరు పరిస్థితులు బట్టి వాళ్ళ తనకు స్తోమత తగ్గట్టుగా వాళ్ళకి ఖచ్చితంగానూ అవమానం జరుగుతుంది. ఎందుకంటే ఈ సంవత్సరం తలక పేరు తలక లక్షణం అది. సో అందుకే మనం ఈ సంవత్సరము ఖచ్చితంగానూ అవమానం పడాల్సింది. చాలామంది అవమానం పడతారు. నింద అవమానం అన్నీ వస్తాయి. సో దానికి మనం భయపడిపోకూడదు. అందుకే ఈరోజు కథ చెప్పడానికి కారణం ఏంటంటే మనం ఈ టీవీలోని
న్యూసెన్స్లు అని న్యూసెన్స్ రప్తే ఇంకేదైనా న్యూస్ ఛానల్స్ చూసుకొని అందరూ ఎలాగా అలాగా అని భయపడ్డం అవసరం లేదు. అందుకే మనం ఈ 6 రుచులు తింటున్నావుగా. మనకి నింద వస్తుంది, ప్రశంస వస్తుంది, ఇవన్నీ తాలూకా స్వరూపమే. మనకి ఏదైనా ఎదుర్కోవాల్సింది. సో ఆ నింద ఈ నింద పడకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి చూసారా? షుగర్ రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? బీపీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? స్టమక్ ఎక్కువ పెరిగిపోతుంది, రాకుండా ఏం చేయాలంటే అనుకుని ఊదుకుంటున్నారు చాలామంది. ఇలాగ కొన్ని ఉన్నాయి కదా రెమెడీస్. ఏమంటే ప్రికాషన్ అన్న ముందు నుంచి మనం జాగ్రత్త పడడం అనేది ఉంటుంది. మన హెల్త్ కాన్షియస్నెస్కి పాడవకముందు మనం ప్రికాషన్ తీసుకుంటున్నాం. బిజినెస్ ఎన్విరాన్మెంట్ పాడవకముందు మనం దానికి ప్రికాషన్ తీసుకుంటున్నాం. ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు కూడా మనం ప్రికాషన్ తీసుకుంటాం. ఏంటవుతుంది ఫ్యూచర్ ప్లానింగ్ అని. ఇలాగా ఈ సంవత్సరం ఈ ప్రకారంగా నింద అవమానం ఈ పేరు తన లక్షణం కాబట్టి మనం ఏ ప్రకారంగా ప్రికాషన్ తీసుకోవాలి దాని గురించి మనం మాట్లాడుకుంటాం ఈరోజు. సో మనం ఆ ప్రికాషన్ తీసుకుందాం అనుకోండి, మనకి ఏ ప్రకారంగా అది ఎఫెక్ట్ చేయదు. భలే అతని నామం ఆ సంవత్సరం తాలూకా పేరు తాలూకా స్వభావము ప్రభావము కలిగినా కూడా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం మాట్లాడే భాషని మనం ఖచ్చితంగాను పరివర్తన చేసుకోవాలి. ఈరోజు గుర్తుపెట్టుకోండి, మనకి ఎలాగైపోతుంది, ఈ దోషం ఉన్నది, ఆ దోషం ఉన్నది, ఈ నక్షత్రం, ఈ జాతకము, మీరు ఎలాగా ఉన్న అవన్నీ పట్టుకోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి మన భాషని చేంజ్ చేసుకోవాలి. భాష అంటే ఎవరికి కూడా మనం నిందించినట్టుగా అవమానం చేసినట్టుగా ఇతరులు మన భాషతోని దుఃఖం అయినట్టుగా మనం మాట్లాడకూడదు. ఇది ప్రికాషన్. మనం ఎవరికి మన తరపు నుంచి ఎవరు బాధ ఇవ్వకూడదు. ఇది ఎప్పుడైతే మనం ప్రారంభించామో మనకి ఎప్పుడు కూడా నింద రాదు, అవమానం రాదు. ఇదే సంవత్సరం మనం జయిస్తాం. ఒకవేళ ఎవరైతే భాషని మాట తీరుని ఎవరైతే కంట్రోల్ చేసుకున్నారో. ఎందుకంటే ఈ సంవత్సరాల లక్షణం అటువంటివి. మనం ఈజీగా ఒకరు నిందించేస్తాం. అందరూ నిందించుకుంటారు అన్నమాట. ఈ సంవత్సరం అంటే అందరూ నిందించుకుంటారు. మీరు ఒకవేళ నింద చేశారంటే ఖచ్చితంగా మీరు కూడా నిందించబడతారు. హిందీలో ఉన్నది జైసాకో తేసా అంటారు. ఇప్పుడు తెలుగులో ఏమంటారు? ఎవరు ఏ ప్రకారంగా చేస్తారో వాళ్ళు ఆ ప్రకారంగా అనువదిస్తారు. ఇంకా ఏమున్నదండి. అందుకే ఫస్ట్ మనం వాక్ శబ్దానికి చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. త్వరగా మనం ఏదైనా చెప్పేయడం, మరి మన ఆచరణ ఆ విధానంగా ఉండాలి. పెద్దోళ్ళకి, ఇంటి పెద్దోళ్ళకి, బిజినెస్ పెద్దోళ్ళకి అన్నిటికీ వాళ్ళు ఏది పడితే అది మాట్లాడడం, ఏది పడితే అలా చేయడం, ఆచరడం చాలా జాగ్రత్తగా చేయాలి. భయం కాదు, ఇవన్నీ కొన్ని ప్రికాషన్స్. ఇవన్నీ కూడా ఎప్పటికీ మంచిదే మనకి. ఈ ఏరని కాదు, మన భాష సుమధురంగా ఉండాలి, సుశీలంగా ఉండాలి. ఒకరు మనతో మాట్లాడితే వాళ్ళతో మాట్లాడాలని ఇష్టపడాలి. మనకి ఎంత తలకైనప్పుడు మనం మాట్లాడితే మనకి అని చెప్పేసి చూడండి. మనం ఎలాగా ఒక రోజుకి పొద్దున్న రాత్రి వస్తుంది, పొద్దున్న అవుతుంది, రాత్రి అవుతుంది. ఒక నాళ్ళకి కృష్ణపక్ష శుక్లపక్ష రెండు ఉన్నాయి. శుక్లపక్ష అవుతుంది, కృష్ణపక్ష అవుతుంది ఒక నెలకి. సంవత్సరానికి ఉత్తరాయణం, దక్షిణాయనం రెండు ఉంటుంది. అలాగే జీవితంలో కష్టము నష్టము, సుఖము దుఃఖము ఖచ్చితంగా ఉంటుంది. ఇది లేకుండా జీవితం కాదు. ఉత్తరాయణం దక్షిణ అవ్వకుండా ఎప్పుడు సంవత్సరం అవదు. కృష్ణపక్ష శుక్లపక్ష అవ్వకుండా నెల ఎప్పుడు అవదు. రోజు పొద్దున్న సాయంత్రం, పొద్దున్న రాత్రి అవ్వకుండా ఆ రోజు గడదు. అలాగే జీవితం గడాలంటే ఖచ్చితంగా మీరు అనుకోవాలి, సుఖము దుఃఖము రెండు ఉంటుంది. కాకపోతే జీవితం గడదు, జీవితం అవ్వదు. సో దుఃఖం మనం భయపడిపోకూడదు. అయితే ఏంటి మనం ప్రికాషన్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ భాషని, మరి ఆచరణని. మనం ఆచరణ చాలా ఇది ఉండాలి. నిర్ణయం తీసుకున్నప్పుడు చాలా 1-2 సార్లు బాగా ఆలోచించాలి. ఏది పడుతుంది నేను హెడ్ కదా నేను నిర్ణయం తీసుకుంటాను అని అనుకోకూడదు.
ఖచ్చితంగాను ఎవరైతే, ఎందుకంటే పెద్దలకే ముందు నింద ఎక్కువగా వస్తుంది, త్వరగా వస్తుంది. అందుకే నిర్ణయం తీసుకున్నప్పుడు చాలా ఆలోచించి ఒకరికి 2 సార్లు చిన్నోళ్ళతోనో పెద్దోళ్ళతోనో మంచి వాళ్ళతోనో మన శ్రేయోభిలాషులతోని వాళ్ళు డిస్కషన్ చేసుకొని, అంటే డిస్కషన్ అంటే ఏంటి, చర్చించుకుంటూ మనం నిర్ణయం తీసుకోవాలి నిర్ణయాలని. మరి దురాలోచనలో నుంచి చాలా దూరంగా ఉండాలి. దురాలోచన అనుకుందాం, ఎవరికైనా దుశ్చింత దురాలోచన ఉన్నదనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా నిందించబడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆలోచనలోని చాలా పవిత్రత తీసుకురావాలి. ఇవన్నీ సంవత్సరం తాలూకా ప్రికాషన్. అప్పుడు వాళ్ళ జీవితం సుఖంగా గడుస్తుంది. లేదంటే మీరు ఎన్ని స్టోన్ వేసుకోండి, ఎన్ని జాతకాలు చూపించుకోండి, ఏది పెట్టుకోండి, మీకు ఏ ప్రకారంగానూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సహనశీలత ఉండాలి. ఏంటి సహనశీలత అంటే? సహనశీలత అంటే ఓదార్పు, ఓర్పుతనం. ఖచ్చితంగాను మనం ఓర్పుతనం అనేది ఉండాలి. ఎవరు ఒక మాట అన్నా కూడా మనం వెంటనే దానికి కోపం అయిపోకూడదు. సో అందుకే ఈరోజు ఎందుకు అంటే ఇవన్నీ చెప్తున్నావు, మళ్ళీ మనం ఈ సంవత్సరం అంతా ఈ డిస్కషన్ చేయం. ఎందుకంటే రేపు కొత్త సంవత్సరం కాబట్టి న్యూ ఇయర్ నుంచి మనం ఎలాగ ఉండాలి. ఎందుకు న్యూ ఇయర్ అంటే, చాలామంది చూసారా, నేను ఫలానా డేట్ నుంచి నేను మారిపోతాను, ఫలానా డేట్ నుంచి నేను ఈ పని చేస్తాను అని మనం తీసుకున్నాం. నేను జనవరి 1 నుంచి నేను ఇలా ఉందాం అనుకుంటున్నాను, నేను ఇలా నా లైఫ్ స్టైల్ చేంజ్ చేద్దాం అనుకున్నాను అనుకున్నాం కదా. అదే రేపే మన న్యూ ఇయర్, మన లైఫ్ స్టైల్ ఇలా ఉండాలని మనం ముందే మాట్లాడుకుందాం. మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, రేపటి నుంచి మంచి ముహూర్తం అనమాట. రేపు లైఫ్ స్టైల్ని నేను ఎలా చేసుకుంటాను, నేను ఎలా ఉంచుకుంటాను అని చెప్పేసి మనం అనుకోవాలి. లైఫ్ స్టైల్ ఎలాగ ఉండాలి అని నిర్ణయించుకుంటాంగా, అది రేపటి నుంచే చేసుకోవాలి. ఒకటి ఏంటి, సంకల్పం. ఇప్పుడు సంకల్పము, నేను రేపటి నుంచి ఖచ్చితంగా నేను ఇలాగ ఉంటాను అని. రేపు ఎవరైతే ప్రారంభిస్తారో ఇటువంటి క్వాలిటీస్ సంవత్సరం అంతా ఉంటుందన్నమాట. ఎందుకంటే యుగం కూడా ఆరంభమైంది రేపటి నుంచే. మన ప్రవర్తన కూడా రేపటి నుంచి ఆరంభమైంది అనుకోండి, మొత్తం యుగ ఎండింగ్ అయిన వరకు మన ప్రవర్తన అలాగే ఉంటుంది. రేపు మంచి ముహూర్తం, మంచి రోజు. దీంట్లోనే చాలామంది బంగారం కట్టుకుంటారు, ఎందుకంటే మంచి అవుతుంది అని చెప్పేసి. కొన్ని కార్యాలు రేపు ఆరంభిస్తారు, ఎందుకంటే మనకి మంచి అవుతుంది అని చెప్పేసి. రేపు ప్రతిపద చాలా మంచి రోజు. ఈ విధానంగాను అన్ని ప్రకారంగాను కూడా రేపు మంచి రోజు. అందుకే మన స్వభావాన్ని పరివర్తనం చేద్దామని కూడా రేపు మంచి రోజు. మనం బిజినెస్ చేయాలి, లేకపోతే ఇంకేం చేయాలి, నాకు ఇది చేయాలని చెప్పేసి మనం చేసుకుంటాం, మంచి రోజు చూసుకుంటాం చూసారా. మన స్వభావాన్ని చేంజ్ చేసుకో మంచి రోజు రేపు. అందుకే మన స్వభావం ఈ ప్రకారం, మన చింతాధార, మన భాష, మన సహనశీలత, నిర్ణయం తీసుకున్నప్పుడు అందరితో చర్చించి నిర్ణయం తీసుకోవడం, ఇవన్నీ రేపటి నుంచి మనం ప్రారంభిద్దాం అని. మరి రేపు చేయాల్సింది ఏంటి, బ్రహ్మముహూర్తులన్నీ మనం లెగిసి తైలధారతో స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత ఖచ్చితంగా రెండో పని ఏం చేయాలి తెలుసా, రెండో పని మనం కీర్తించాలి, భగవంతుడిని కీర్తించాలట. ఇంకా రెండో పని, ఫస్ట్ స్నానం చేసిన తర్వాత ఖచ్చితంగాను బ్రహ్మముహూర్తులని భగవంతుడిని కీర్తించాలి. సో మనకి రేపు మంగళహారతి, భగవంతుడితో ఒక కీర్తనం, దీనికంటే పెద్ద కీర్తనం ఇంకేం ఉంది, దీనికంటే స్తుతి, విష్ణు సహస్రనామ పారాయణం ఇటువంటి చేయొచ్చు. కానీ మంగళహారతి దర్శనం చేసుకోవడంలోనే భగవంతుడి దర్శనం అవుతుంది, స్తుతి కూడా అవుతుంది. సో అందుకే మంగళహారతి దర్శనం చేయడం, బ్రహ్మముహూర్తం స్నానం చేసుకొని స్నానపూజలు తీసుకొని నేరుగా గుడి 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు కాబట్టి పెద్ద ఎక్కువ కాలేదు, నేరుగా వచ్చి భగవంతుల మంగళహారతి దర్శనం, స్వామివారితో దివ్యమైన దర్శనం చేసుకుంటే మనందరికీ సుఖం, ఇదే లాభము, ఇదే జయం మనకి ఇస్తుంది. సో ఈ ప్రకారంగా మనం మంగళహారతి కీర్తనం చేసుకుంటూ మనం చాలా తర్వాత మనం మంగళహారతి అయిన తర్వాత ఒక అష్టకం పాడుతున్నాం చూసారా. ఏం అష్టకం అది? శిక్ష అష్టకం. ఎవరు ఇచ్చేది? చైతన్య మహాప్రభు. ఈ శిక్షాష్టకం అంటే ఏంటి? భగవంతుడు 8 శ్లోకాలు ఇచ్చారు. ఎందుకు 8 శ్లోకాలు ఇచ్చారు?
శాస్త్రము, పురాణము, ఉపనిషదాలు, వేదము, గీత, భాగవతము అన్నీ ఈ 8 శ్లోకాలు వచ్చేసాయి. ఈ 8 శ్లోకాలకి వ్యాఖ్య చేస్తే మనం ఎంటర్ కొడితే ఇది పద్దే మొత్తం వేదం, పురాణం, శాస్త్రం, భాగవతం, ఇతిహాసం అన్నీ వచ్చేస్తాయి. ఒక్కొక్క శబ్దంకి మనం విడగొడితే మొత్తం వేదం అంతా ప్రకటమైపోతుంది ఈ 8 స్ట్రాంజాలను. అందుకే ఎవరైతే ప్రతినిత్యం చూసారా మంగళారతి అయిన తర్వాత ఈ అష్టకం చదువుతారో ధ్యానపూర్వకంగా వారు వేదం, పురాణం, శాస్త్రం, గీత, భాగవతం అన్నీ పారాయణ చేసేసారు. అందుకే ఇది మన శ్రీకృష్ణ చైతన్య గోసేవాసనని శిక్షాష్టకము ప్రతిరోజు పారాయణం చేస్తాం అన్నమాట. మంగళహారతి అయిన తర్వాత అది మనం నేర్చుకోవాలి, చదవాలి. దానివల్ల మొత్తం వేదం మనం పారాయణ చేసేసాం. 4 వేదాలు, పురాణాలు, శాస్త్రాలు, ఇతిహాసం, రామాయణం, భగవద్గీత, భాగవతం ఇవన్నిట్లోని సారాంశము చైతన్య మహాప్రభు కేవలం. ఎందుకంటే వీళ్ళు గీత, భాగవతం పారాయణం చేయలేరు, శాస్త్రాలు, వేదాలు చదవలేరు. సారాంశం అనేది 8 శ్లోకాలు పెట్టేశారు. అందుకే 8 శ్లోకాలు స్తుతి. రేపు అందరూ భక్తి శ్రద్ధలతో మనం ఎప్పుడైతే స్టార్ట్ అయిపోతుందో అందరూ ఖచ్చితంగా అలర్ట్ అయ్యి బుక్స్ పట్టేసుకోవాలి. లేదంటే అది పట్టుకొని గట్టిగా చదవాలి. వేద పారాయణ ఇది. సో భగవంతుడికి స్తుతి చేయడం ఈ విధానంగా. మూడోది ఎలాగా మనం షడరుచులు తాలూకా పచ్చడి విధానంగా చేస్తారో ఆ విధానంగా అందరూ తీసుకోవాలి. 4వది మరి పంచాంగ శ్రవణం అనేది ఉంటుంది. సాయంత్రమో లేకపోతే పొద్దున్నో. ఎందుకు పంచాంగ శ్రవణం చేయాలి? చాలామంది ఉన్నది కొత్త అవసరం కదండి, ఉగాది కదండి, పంచాంగ శ్రవణం చేయాలి అని అంటారు. ఉన్నదా? విన్నారు ఎక్కడ? ఎందుకు చేయాలి? దానికి కారణం ఏమో తెలుసా? పంచాంగ శ్రవణం అనేది ఖర్చు, ఆదాయం. అయితే చూడండి, దీంట్లో మర్మం ఏంటి తెలుసుకుందాం. పంచాంగ శ్రవణం ఏంటంటే అటువంటి వ్యక్తి పంచాంగ శ్రవణం చేయాలి. ఎటువంటి వ్యక్తి? అతనికి వాక్ శుద్ధి ఉంటుంది, అతనికి సాధన ఉంటుంది. నిత్యం అతను సాధన చేసే వ్యక్తి, నిరంతరంగా ఆరాధనలో ఉండే వ్యక్తి, పవిత్రమైన మనసు కలిగిన వ్యక్తి, ఇతరులకి మేలు కోరుకునే వ్యక్తి, అటువంటి వ్యక్తి పంచాంగ శ్రవణం చేయాలి. ఎవరు పడితే పుస్తకం ఉంది కదా అని శ్రవణం చేసేస్తే కుదరదు. ఆ వాక్ శుద్ధి ఉన్న వ్యక్తి వాళ్ళకి ఆచార్య అంటారు. వాళ్ళు ఒకవేళ పంచాంగ శ్రవణం చేయడం వల్ల ఏ నక్షత్రానికి, ఏ గ్రహాలకి, ఏ ప్రకారంగా జాతకానికి, ఏ ప్రకారంగా హాని ఉన్నది, ఆ హాని అయితే ఏ ప్రకారంగా నివారణ అవుతుంది అప్పుడే చెప్తారు. వాళ్ళు వాక్ శుద్ధి వల్ల అది మనం పాటించడం వల్ల మనకి అది కలుగుతుంది, అది మనకి అవుతుంది. అందుకే అటువంటి వ్యక్తికి చదవాలి, అటువంటి వ్యక్తి ముఖం నుంచి మనం వినాలి. సో ఈ వర్షం ఎప్పుడు పడుతుంది, అనావృష్టి ఏంటి, అతివృష్టి ఏంటి, సూర్యగ్రహణం ఏంటి, చంద్రగ్రహణం ఏంటి, మొత్తం అన్నీ ఉంటాయి. దానివల్ల ఏంటి, రైతులు కూడాను అలర్ట్ అవుతారు. ఎంత వర్షం ఉన్నదా, ఎంత సూర్యగ్రహణం ఉన్నదా, చంద్రగ్రహణం ఉన్నదా, ఇవి అవి అని చెప్పేసి వాళ్ళు కూడాను వాళ్ళ ప్రకారంగా ఎస్టిమేషన్ వేసుకుంటారు. మేము ఎలాగా వ్యవసాయం చేయాలి, ఈ విధానంగాను ఈ రెమెడీస్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ విధానంగా మంచి జరగాలంటే ఏం చేయాలి, ఏ పూజలు చేయాలి, ఎవరి నామస్మరణం చేయాలి, ఇటువంటి కొన్ని చెప్తారు. అందుకే పంచాంగ శ్రవణం తెలుసుకున్నదానికి. సో అటువంటి వ్యక్తి ముఖం నుంచి మనం ఇవ్వాలి శ్రవణం. మరి రేపటి నుంచి ఒక అద్భుతమైన కార్యం ఒకవేళ వీలైతే చేయాలి, జలదానం. రేపటి నుంచి చాలా ఎండలు ఎక్కువ అవుతాయి కదా, చాలామంది చూసారా ఏమంటారు దానికి. సో మనం జలదానం చేయాలి. ఎక్కడ ఒకవేళ అయితే మన బయట ఏమైనా కొండలతో నీళ్ళు పెడతారు అందరికీ జలదానం, అది ఖచ్చితంగా లేదు. మన ఇంటి పైన ఒక బకెటో లేకపోతే ఒక ఏదో పక్షులు కూడా పాపం ఇప్పుడు రేపు మొత్తం ఎండిపోయాయి నీళ్ళు, చెరువులు, పొలాలు, నదులు అన్నీ. వాళ్ళకి దాహం వేసినప్పుడు వాళ్ళు తాగుతారు. అట్లీస్ట్ 2 డేస్కి 3 డేస్కి మనం ఒక బాల్టీ నీళ్ళు వేసేసి ఒక దాంట్లో వాళ్ళు కూడా జలదానం ఇవ్వాలి.
ఇది ఏంటి, మనం ఏ యజ్ఞం ఇది? ఆ? భగవద్గీతలో వచ్చిన వాళ్ళు చెప్పగలరు. భగవద్గీతలో ఎవరు వచ్చారు? పంచయజ్ఞం ఉన్నదిగా. పంచయజ్ఞంలో ఇదేం యజ్ఞం? భూతయజ్ఞం. భూతయజ్ఞం అంటే ప్రతి ప్రాణికి మనం ఆహారం ఇవ్వాలి అని. సో ఇది భూతయజ్ఞం. మనం ఇస్తే ఇది యజ్ఞంతో సమానం. సో అందుకే రేపు ఈ ఎవరైనా వాటర్ ఫెసిలిటీస్ మనం టెంపుల్లోని పాపం వచ్చిన వాళ్ళకి వాటర్ తాగినట్టు వ్యవస్థ చేయాలి. వాళ్ళకి ఎండతో వస్తుంటారు, ఒక గ్లాసుల మంచినీళ్ళు మనం ఇవ్వకపోతే మరి లాభం ఏంటి ఇంత పెద్ద గుడి కట్టి? సో అటువంటి ప్రకారంగా మరి రేపటితో నవరాత్రులు స్టార్ట్. మన రాముడు తన జన్మ కూడా రేపు అవుతారు. సో ఈ ప్రకారంగాను మనం ఈ రేపటి రోజులు ఇవన్నీ మనం చేయాలి. ఈ పరాభవ నామ సంవత్సరంలోని నింద ఎక్కువ ఉంటుంది కాబట్టి సో మనం దీనికి రెమెడీస్ మనలో కొద్దిగా స్వభావం చేంజ్ చేసుకోవాలి. ముఖ్యంగా చేయవలసింది ఏంటి, మనం ఒక 5 minutes చెప్పేసి ఈరోజు కథకి విరామం చేద్దాం. ఇది బ్రహ్మాండ పురాణంలోని మరి శ్వేతబరహ పురాణంలో కూడా రాసున్నది. రేపటి రోజు యుగము కలియుగం ప్రారంభమైంది, మరి యుగం కూడాను ప్రారంభమైంది అని. సో మనం శరీరానికి పవిత్రం చేసుకోవడానికి ఈ తైలధారం మరి ఇటువంటి స్నానము అని చేసుకుంటాం. కానీ మనసు ఎలాగ పవిత్రం అవుతుంది? ఎవరైనా చెప్పగలరా మనసు ఎలాగ పవిత్రం అవుతుంది? ఇవన్నీ మనకి స్నానాలు, ఇది అది పూజ పునస్కారాలు ఏదైనా మొత్తం అంతాను శరీరం పవిత్రం అనడానికి. గంగాయలు అనుకోండి, యమున అనుకోండి, సరస్వతి, కావేరి, నర్మదా, గోదావరి ఇవన్నీ స్నానం చేస్తాం, శరీరం పవిత్రం అవుతుంది. మీరు ఇవన్నీ చెప్పాం. మనం ఏంటి నిర్ణయం తీసుకున్నప్పుడు, మనం మాట్లాడినప్పుడు, మనం ఆచరణ చేసినప్పుడు ఇవన్నీ ఎప్పుడవుతాయి? ఎప్పుడైతే మనసు శుద్ధి ఉంటుందో. మనసు అపవిత్రం ఉంటే ఎప్పుడు ఈ పనులు జరగవు. మనసు అపవిత్రం ఉంటే మనం ఎవరికి అడిగి నిర్ణయం తీసుకోం. మనసు అపవిత్రం ఉంటే మనం ఎవరిని నీట్గా మాట్లాడను రాదు. మనసు మన ఆచరణ కూడాను కరెక్ట్గా ఉండదు. అన్నిటికీ మూల కారణం ఏంటంటే మనసు. ఈరోజు ఎంత పెద్ద గుడి నిర్మాణం చేశారు, దానికి కారణం ఏంటి? గురుగారు తనక మనసు అంత విశాలం కాబట్టి ఇటువంటి విశాలమైన గుడిని స్థాపించారు. అతని మనసులో ముందు తెచ్చుకున్నారు, నేను ఇటువంటి గుడి ఒకటి కడతాను అని. ముందు మనసుకు వచ్చింది, దాని తర్వాత ఇది ఏంటయింది? ప్రకటమైంది. ఏదైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మనసులో వస్తుంది, దాని తర్వాత మనకి బయటికి వస్తుంది. మనసులో లేపింది బయటికి ఎప్పుడు రాదు. సో మనసులోని మనం పవిత్రత చేసుకోవాలి. ఆ మనసు పవిత్రం ఎలా చేసుకోవాలి చెప్తున్నారు వాల్మీకి గిరి సంభూత రామసాగర గామిని పునాతి భావనం పుణ్య రామాయణ మహానది. పుణ్యమైన రామాయణం తలొక నదిలో మనం స్నానం చేస్తే మనం ఖచ్చితంగాను మనసు పవిత్రమైంది. మనం రోజు నిత్యం రామాయణం చదువుతున్నాం. రామాయణం కథా గంగా అని చెప్పేది. ఒకటితో గంగా భగవంతుడిగా పాదపద్మం నుంచి వచ్చాయి. ఆ పాదపద్మలన్నీ వచ్చిన గంగాలో స్నానం చేస్తే శరీరం పవిత్రం ఉంటుంది, తన పవిత్రం ఉంటుంది. కానీ మనసు పవిత్రం. భగవంతుడు తన ఒక రామకథ, భగవత్కథ, హరికథ తన ఒక గంగాలని మనం స్నానం చేస్తే ఖచ్చితంగా మనం పవిత్రం అవుతాం. అందుకే ఈ సంవత్సరంని ఎంత మనకి పాజిబిలిటీస్ అవుతుందో సంధ్యా సమయంలో వచ్చి మనం గంట సేపు ఎవరు 16 మాల చేస్తున్నారో మంచిది. కథ వింటూ కూడా నామం చేయాలి. ఎవరికైతే 16 మాల అవ్వకుండా అనుకోండి ఇంట్లోని, మనం ఇక్కడ గంట సేపు కూర్చున్నాం. గంట సేపు కూర్చొని ఇటుపక్క నామం కూడా చేయాలి, ఇటుపక్క కథ కూడా. అది అలవాటు చేసుకోవాలి ఎప్పుడైనా. లేకపోతే మీ నామం టార్గెట్ అవ్వదు. ఆఫీస్కి వెళ్ళాలి, బిజినెస్కి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఇవన్నీ చేయాలి. అందుకే నామం కూడాను ఇటుపక్క చేస్తూ ఇటుపక్క కథ వినే అలవాటు చేసుకోవాలి. ఇది ఎప్పుడైతే అలవాటు అయిపోయింది అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా నామం కూడా అయిపోతుంటుంది, ఇటుపక్క కథ కూడా అవుతుంది. అయితే ఇది కొంత
మనకి కాదు, ఇది మీ అందరికీ. ఎందుకంటే మీ ఇంట్లోని నామం అవ్వదు, ఆఫీస్కి వెళ్ళి వచ్చి ఈవినింగ్ వచ్చేప్పటికి మీ సమయం అయిపోతుంది. మళ్ళీ గంట సేపు మీరు నామం కేటాయించాలంటే మళ్ళీ కష్టం. సో అందుకే నామం అయిపోతుంది, కథ అయిపోతుంది, రెండు అయిపోతుంది. అందుకే నామం చేయాలి ఖచ్చితంగా. అట్లీస్ట్ రేపటి నుంచి మనం ఏం చేయాలంటే నామం చేస్తూ ఇటు కథ కూడా విండ్లో అలవాటు చేసుకోవాలి. ఒకవేళ కథ అయినప్పుడు నామం చేయలేకపోతున్నాం అంటే మెల్లిమెల్లిగా నామము అలవాటు చేసుకొని కానీ కథ పైన ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. నామం చేస్తే కథ ఒక ప్రయారిటీ ఇవ్వలేకపోతున్నారంటే మళ్ళీ నామం మంచి చేయాలి. లేదంటే మెల్లిమెల్లిగా అలవాటు చేసుకోవాలి. ఒక 2 రోజులు 3 రోజులు ఇబ్బందిగా ఉంటుంది. 4వ రోజు మీకు నామం ఇటు కంటిన్యూ అవుతూనే ఉంటుంది, ఇటు కథ కూడా శ్రవణం అవుతూనే ఉంటుంది. సో అందుకే ఖచ్చితంగా ఇది అలవాటు చేసుకోవాలి మనం. కథాగం అయితే మనసు ఒక వ్యక్తికి చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ చెప్తున్నారు? మన ఏవ మనుష్యానాం కారణ బంధ మోక్షయ. మనసే ఒక వ్యక్తికి బంధనానికి కారణం, మనసే ఒక వ్యక్తికి విముక్తికి కారణం. అదే మనసు మీకు దుఃఖం ఇస్తుంది, అదే మనసు మీకు సుఖం ఇస్తుంది, అదే మనసు మీకు విషాదం ఇస్తుంది. ఈ ప్రకారంగా మనసే ముఖ్యమైనది. ముందు మనసుకు వస్తుంది, దాని తర్వాత అది మన కళ్ళు ఎదురుగా కనబడుతుంది. సో మనసుకి ముందే మనసులోనే రాకుండా చూస్తూ దురాలోచన, దుశ్చింత, దానికి ఏం చేయాలి? దీనికి శరీరంలోని రోగం రాకుండాను, శరీరంలోని కొన్ని ఆచరణ రాకుండాను మనం మెడిసిన్స్ తీసుకుంటాము, లేకపోతే ప్రికాషన్స్ తీసుకుంటాము, యోగా, ఆసనాలు, ఎక్సర్సైజ్ చేస్తాం. కానీ మనసుకి ఎక్సర్సైజ్ ఏంటి? మనసుకి ప్రికాషన్ ఏంటి? మనసుకి మనం ఏ విధానంగానూ అలవాటు చేసుకోవాలి. ఒకటే, బంధాయో విషయాసక్తో ముక్తే నిర్వేశయం మనః. చెప్తున్నారేంటి? మనస్సు ఎలాగ పవిత్రం చేసుకోవాలంటే ఏత తస్మాత్ అపరం కించిత్ మనశుద్ధి న విద్యతే. ఎప్పుడైతే మనం భగవత్ కథ శ్రవణం చేయమో అప్పటి వరకు ఒక వ్యక్తి మనసు పవిత్రం అవుతుంది. మనసు పవిత్రం అవ్వాలంటే ఖచ్చితంగా ఒక వ్యక్తి భగవంతుల యొక్క కథా ప్రసంగాన్ని వినవలసిందే. అందుకే మనం ఏమి సంకల్పం చేసినా, ఏమి సంకల్పం చేసినా రేపటి నుంచి మనం నవరాత్రి ప్రారంభము, అట్లీస్ట్ రేపటి నుంచి ప్రతిరోజు మనం సంధ్యా సమయంలో వచ్చి భగవత్ కథా ప్రసంగాన్ని వినే అలవాటు మనం చేసుకోవాలి. అప్పుడు మన ఈ ఏదైతే పరాభవ నామ సంవత్సరం మనకేదో నింద ఇస్తుంది, దుఃఖం ఇస్తుందో, లేకపోతే ఏమి ఇస్తుందో ఇదే మనకి విజయం ఇస్తుంది, ప్రశంస ఇస్తుంది. ఎప్పుడైతే కథాన్ని ఆశ్రయం చేసుకున్నారో. సో ఎందుకంటే ఇది గురువుగారు తనక వాక్యం. గురు వైష్ణవులు, ఆచార్యులు కూడా చెప్తారు మనకి అన్ని దుఃఖానికి మనసుకి పవిత్రం చేసుకోవాలి. మనసుకి పవిత్రం చేసుకోవాలంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి? కథా ప్రసంగం వినాలి. చూడండి, అందరిలోని గుణాలు ఉన్నాయి, దుర్గుణాలు ఉన్నాయి. ఎవరికి లేదు గుణాలు? ఇవేందో దేవతలకి గుణం ఉన్నది, దుర్గుణం కూడా ఉన్నది దేవతలకి. మరి రాక్షసులు కూడా గుణం ఉన్నది. రాక్షసులు కూడా గుణం లేదని కాదు, గుణం ఉన్నది వాళ్ళకి కూడా, దుర్గుణం కూడా ఉంది. ఎందుకు? వీళ్ళిద్దరితో తండ్రి ఒకటే, రాక్షసులు. మరి దేవతల తనొక తండ్రి ఎవరు? కశ్యప ఋషి. వీళ్ళే అతని తండ్రి. వీళ్ళు ఖచ్చితంగా మంచి గుణాలు ఉన్నాయి, దుర్గుణాలు ఉన్నాయి. చెప్పు ఒకసారి. ఒకరోజు స్వర్గంలోని సభ అవుతుండేది, దేవసభ. దేవసభ అయినప్పుడు స్వర్గంలోని దేవతలకు తాలూకా గురువు ఎవరు? బృహస్పతి. ఎప్పుడైతే బృహస్పతి వచ్చారో ఇంద్రుడు లెగాలి. గురువు వస్తే ఖచ్చితంగా నువ్వు సన్మానం ఇవ్వాలి. అతను ఇంద్రాసనం నుంచి లెగలేదు. గురువు వస్తే మీరు ఎంత రాజు అయినా కూడా, దేవరాజు అయినా కూడా, గురువు వస్తే మీరు గురువు కంట పెద్ద, గురువుకు రాజు ఏంటి? మీరు దేవతలు కూడా రాజు, కానీ మీరు గురువుకు రాజు కాదు కదా. ఖచ్చితంగా గురువు వస్తే ఆసనం నుంచి లెగాలి. ఎప్పుడైతే ఇంద్రుడు గురువు వచ్చిన తర్వాత ఆసనం నుంచి లెగలేదో, గురువు కాలం ఈ ప్రకారంగా పరివర్తన అయిపోయిందని చెప్పేసి గురువు ఆ సభ నుంచి వెళ్ళిపోయారు. ఆ సభలో వెళ్ళిపోయారు. వచ్చారు ఎలాగా? ఇంద్రుడి తన స్వభావం చూసేసి వెళ్ళిపోయారు. ఈ సభలో మనం కూర్చోకూడదు. అలా కాదు, శిష్యుడు లెగలేదు అని చెప్పేసి కాదు, కానీ ఈ సభ ఈ ప్రకారంగా మర్యాద లేదు,
అని చెప్పేసి బృహస్పతి ఏ ప్రకారంగా పట్టించుకుండా వెళ్ళిపోయారు. ఈ సభ ఇంకా పెట్టుకోవడం విషయాన్ని ఎప్పుడైతే వెళ్ళిపోయారో ఇంద్రాది దేవతలు అందరూ గురువుకి నెలికారు చాలా వరకు. ఈ విధానంగా గురువు దాగోపోయారు, అంటే అంతర్ధానం అయిపోయారు, మాయ అయిపోయారు. ఎంత సదవిధాలుగా ప్రయత్నించారు ఎవరు? దేవతలు అందరూ కలిసి. ఎక్కడికి వెళ్ళిపోయారు గురువు? ఎక్కడికి వెళ్ళిపోయారు గురువు? నష్టం అయిపోయారు గురువు, ఇదైపోయారు అని చెప్పేసి ఎంత నెలికారు. అస్సలు అంతు చెక్కలేదు గురువు ఎక్కడయ్యాడు. ఆ సమయంలోని అసురులు అందరూ మీటింగ్ పెట్టుకున్నారు. అరే ఛాన్స్ ఇప్పుడే. శుక్రాచార్యులు పిలిచారు. శుక్రాచార్యులు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇప్పుడు దేవతలు తన గురువు కనిపించుకుంటున్నారు. చూడండి మీ ఒక వ్యక్తికి గురువు ఎంత ఇంపార్టెంట్. ఇప్పుడు దేవతలు తన గురువు కనిపించుకుంటున్నారు. ఇప్పుడే మంచి అవకాశం. మనం వెళ్తే ఖచ్చితంగాను ఇంద్రాసనం, స్వర్గాసనాన్ని మనం ఖచ్చితంగాను పొందగలం. ఇప్పుడే మంచి అవకాశం అని చెప్పేసి చెప్పారు. చూడండి, ఎందుకంటే ఒక శిష్యుడు గురువుగారు రక్షణలో ఉంటారు. గురువు ఉంటే, గురువు అనుగ్రహం అంటే అతనికి ఎంత రక్షణ అంటే ఇంకా ఏది అంత రక్షణ ఉండదు. గురువు రక్షణలోనే ఉంటారు ప్రతి శిష్యుడు. సో ఆ గురువు అనుకంప లేకపోతే శిష్యుడు ఎప్పుడు కూడాను రక్షణలో లేరు, డేంజర్లోనే ఉంటారు, డేంజర్ జోన్. అందుకే ఖచ్చితంగా ఒక వ్యక్తి గురువు రక్షణలో ఉండాలి. చూసారు ఈ దేవతలందరూ, ఈ అసురులందరూ మీటింగ్ పెట్టుకున్నారు శుక్రాచార్యునికి. ఇప్పుడే మంచి సమయం. ఇప్పుడు వాళ్ళ గురువు లేరు, ఇప్పుడు మనం ఖచ్చితంగా జయం చేసుకోవచ్చు. నేరుగా వెళ్ళి యుద్ధం చేశారు, ఇంద్రాసనం పొందారు, స్వర్గాన్ని మొత్తం అంతాను స్వాధీనం చేసుకున్నారు. చూడండి, ఒకటే ఒక షాట్, ఇంకేం లేదు. వీళ్ళు గురువు నెలకొనని టైం అయిపోయింది. వీళ్ళకి ఇంకేం యుద్ధం చేస్తారు? ఈ మొత్తం అంతా పోయింది, వీళ్ళ చేతి నుంచి స్వర్గాసనం పోయింది, స్వర్గం పోయింది. దేవతలందరూ ఏం చేస్తారు? గురువు కూడా కనబడుకున్నారు. పోనీ గురుగారి దగ్గరికి వెళ్తే రెమెడీస్ ఏమి ఇస్తారు, లేకపోతే ఏదైనా చెప్తారు, ఏదైనా ఏం కనబడుకున్నారు. ఏం చేశారంటే ఇంద్రుడు వేరే ఒక గురువు పెట్టుకున్నాడు తాత్కాలికంగా. చూడండి, ఏం చేయదు. ఇప్పుడు కనబడకున్నారు, ఏం చేస్తాం? కనబడిపోతే ఇంకో గురువుని పెట్టుకోవాలి కదా అని ఇంకో గురువుని పెట్టుకున్నారు. ఏ గురువుని పెట్టుకున్నారు? త్రష్ట మహర్షి తాలూకా పుత్రుడు విశ్వరూప్ అని ఒక గురువుని పెట్టుకున్నారు. ఆ గురువుకి గురురూపంగా పూజించారు, పూజ ఆరాధన చేశారు, అన్నీ అయింది. ఆ గురువు బలం వల్ల మళ్ళీ వాళ్ళు స్వర్గలోకాన్ని మళ్ళీ ఆధ్వర్యం చేసుకున్నారు. బాగుంది, చాలా పని. గురువుకి మంచి అయితే ఈ గురువు యజ్ఞం చేస్తుండేరు. ఎవరు? విశ్వరూపు. ఈ విశ్వరూపం అనే గురువు యజ్ఞం చేస్తుండేరు. యజ్ఞం చేసినప్పుడు వీరి తాలూకా పూర్వీకులు అసురకులమే. ఎవరు? ఈ విశ్వరూప తాలూకులు. ఇతను అసురులకి కూడా కొన్ని ఆహుతి వేస్తుండేరు, ఇటు పక్క దేవతలు కూడా వేస్తుండేరు. ఇది ఇంద్రుడు చూసేసారు. అరే మా గురువు ఏంటి దేవతల గురించి కూడా యజ్ఞం చేస్తారు, ఇటు పక్క అసురు గురించి చేస్తారు. యాక్చువల్లీ గురువు కాదు. శిరోఛేదం చేసేసారు, నరికేసారు గురువుని. గురువు తాలూకా శిరస్సు ఛేదనం చేసేసారు. చూడండి ఇంద్రుడి తాలూకా క్వాలిటీస్. దేవతల తాలూకు రాజు. వాళ్ళకి హాని అయితే మీకు ఏ ప్రకారం వెనకాడు, గురువు కూడా చంపేస్తారు. ఒకటితో గురువుకి అవమానం చేశారు, రెండోది గురువుని చంపేసారు. ఈ కథ బట్టి అర్థమేమైంది మనకి? ఈ కథలో సారాంశం ఏంటి చెప్పండి? ఈ కథలో సారాంశం క్రోధం. క్రోధం అన్యాద్ గురు అపి. క్రోధం వల్ల గురువుని కూడా సంహరించేస్తాడు ఒక వ్యక్తి. అంటే ఏ పాపం చేయడం ఇంకా గురువుని చంపే అంత పాపం కన్నా ఇంకైనా పాపం ఉన్నది చెప్పండి? దానికంటే ఘోరమైన పాపం ఇంకా ఏమీ లేదు. అందుకే గురువుని కూడా చంపగలడు క్రోధం వస్తే. అందుకే క్రోధం చాలా భయంకరమైనది. క్రోధం పడే వ్యక్తి మాటకి, చీటి మాటకి వాడు ఖచ్చితంగా కంట్రోల్ చేయాలి. క్రోధమైన వ్యక్తి ఎప్పుడు పైకి రాలేదు. సో విధానంగా
చంపేసే విధంగా బ్రహ్మహత్య తగులుకుంది. ఎవరికి? ఇంద్రుడికి బ్రహ్మహత్య తగులుకుంది. ఇది దేవతల తాలూకా స్వభావం ఉంటుంది. అందుకే ఎవరికైనా మంచి గుణాలు ఉంటాయి, చెడు గుణాలు ఉంటాయి. ఇంద్రుడి కన్నాను ఇంకా రాక్షసు గుణం ఇంకెవరికి ఉన్నదా? స్వయంగా తన గురువుని తను చంపారంటే రాక్షసు కంటే ఏంటి ఉత్తముడు అయితేను. ఇంకా రాక్షసులో ఇంకా మంచి గుణం ఉన్నది ఏంటి? వాళ్ళ గురువులకి చాలా పూజిస్తారు. ఎవరు? శుక్రాచార్యులు. శుక్రాచార్యులు మాట అంటే మాట, దేవతలందరూ రాక్షసులందరూ ఖచ్చితంగా వినాలి. మరి ఆ క్వాలిటీ అతనికి ఉంది కదా. అందుకే దేవతల తాలూకా మంచి గుణాలు, చెడు గుణాలు, అసురుల తాలూకా చెడు గుణాలు, మంచి గుణాలతో మనం పడకూడదు. మనం పడాల్సింది మన మనసుని ఎలాగ పవిత్రం చేసుకోవాలి. దేవతలు అయిన కూడా మన మనసు పాడు ఉంటుంది. దేవతగా మనం జన్మించిన కూడా మన మనసు అపవిత్రంగా ఉంటుంది. దాని అర్థం. సో మనసుకి పవిత్రం చేయాలంటే ఏం చేయాలి? హరికథ, భగవత్ కథా ప్రసంగం ఎవరైతే నిరంతరంగా శ్రవణం చేస్తారో అప్పుడు అతని మనసు పవిత్రం ఉంటుంది. మన పిల్లలు కనుకోండి, అందరికీ మంచిగా ఇచ్చి పెంచుతాం, మంచిగా ధర్మం చెప్పే పెంచుతాం, లేదంటే మంచి చేయమని చెప్పి చెప్తాం, మంచి తిండి ఇచ్చి, మంచి ఆహారం ఇచ్చి, మంచి చదువు ఇచ్చి అన్నీ పెంచుతాం. కానీ వాళ్ళ మనసుని పవిత్రం చేయగలమా మీరు? చెప్పండి. భార్యని మంచి నగలు, చీరలు, తిండి అన్ని ప్రకారంగా సౌకర్యం ఇచ్చి మనం ఆవిడికి కేర్ తీసుకున్నాం, కానీ అతనికి మంచి మనసు ఇవ్వగలమా మనం? భర్తకి భార్య అతనికి మంచి వండి పెట్టి శరీరంగా మంచి సేవ చేస్తూ ఇల్లు వాకులు కట్టుకొని మనం సేవించగలం భార్య భర్తకి. కానీ మంచి మనసు ఇవ్వగలమా? చేయించగలం మనం? ఈ జగత్తులోని ఎవరికి కెపాసిటీ లేదు ఒక వ్యక్తి తన ఒక మనస్సుని చేంజ్ అంటే చేంజ్ కాదు పవిత్రం. ఒక వ్యక్తి తన ఒక మనిషిని పవిత్రం చేసే కెపాసిటీ ఎవరికి లేదు. కేవలం ఇది సత్సంగం, హరికథలోని పవిత్రం తప్ప ఇంకా వేరే కించిత్ మాత్రం మాధ్యం లేదు. నాణ్యతే పంథ అయనాయం అని చెప్పేస్తారు. వేరే దారి లేదు. అందుకే అన్నిటికంటే పవిత్రం చేసుకోవాల్సింది మన మనసు. ఒకవేళ మన మనసు పవిత్రం అయిపోయింది అనుకోండి, మనం ప్రతి వస్తువు పైన మనం పవిత్రంగా మనకు కనబడుతుంది. అందుకే మనం రోజు ఏం చేస్తున్నాం? కథ విని మనసుని పవిత్రం. అన్నిటికంటే మరి రామకథ అనేది ఎంతో పవిత్రమైనది. సో నిరంతరంగా మనం రామకథని అలవాటు చేసుకుంటే అట్లీస్ట్ ఈ సంవత్సరం, ఏ సంవత్సరం అది? పరాభావ నామ సంవత్సరంలోని మనం అట్లీస్ట్ ఒక సంకల్పం పెట్టుకుందాం. ఈ పరాభావ తనకు పేరు తనకు మీనింగ్ ఏంటి? అవమానం, నింద అవమానం పడడమే. సో అందుకే ఇవన్నీ భయంకరమైన మనం ఆలోచించడం అవసరం లేదు. మనస్సుని మనం పవిత్రం చేసుకోవాలి. అట్లీస్ట్ రేపు మనం సంకల్పం ఈ విధానంగా చేసుకోవాలి. నేను అట్లీస్ట్ ప్రతిరోజు ఒక గంట వచ్చి భగవంతుల కథ, రామకథా ప్రసంగాన్ని మనం చెప్పుకోవాలి. మన జీవితం అంతా కథా ప్రసంగం విన్నా కూడా మనకి ఎప్పుడు సమాప్తి అవుతుంది. ఇది అట్లీస్ట్ ఒక 4 రోజులైనా పడుతుంది రామకథ మనకి మినిమం. ఇంకా బాల్కన్ స్టార్ట్ అవుతుంది మనకి. ఇంకా మనకి 7 కాండ్లు ఉన్నాయి. 4 రోజులని మనం సమాప్తి చేయాలి. దాని తర్వాత అనేక మళ్ళీ ఉన్నాయి. ఏంటి? చైతన్య మహాపురు తాలూకా లీలలు, మళ్ళీ భాగవతం ప్రారంభించుతాం. ఇప్పుడు మీరు భాగవతం ఎప్పటికిచ్చి వినలే. భాగవతం తాలూకా మహిమ, భాగవతం తాలూకా కథ, మంచి దృష్టాంతాలన్నీ ఉన్నాయి. అనేక కథలు మీరు తెలుసుకోవాల్సినవి ఉన్నాయి. ధ్రువ చరిత్ర, ప్రహ్లాద్ చరిత్ర, అమరీష్ చరిత్ర, ఇటువంటి భక్తుల తాలూకా చరిత్రలు బోల్డ్ ఉన్నాయి. ఏ విధంగా పవిత్రమైన వ్యక్తులు. ఇవన్నీ భాగవతం. తర్వాత మన షడ్ గోస్వామి, చైతన్య మహాప్రభు తాలూకా డైరెక్ట్ డిసైపుల్స్ తాలూకా వాళ్ళ లీలలు, అనేక కథ ఉన్నది. సో మనం జీవితం అంతా విన్నా కూడా ఇవన్నీ మనకి సరిపోవు. అందుకే మనం అట్లీస్ట్ ఈ సంవత్సరాన్ని అత్యధికంగా కథ విని మన మనసుకి పవిత్రత చేసుకోవాలని సంకల్పంతో, మనసు పవిత్రం వల్ల మనకి ఏ ప్రకారంగానూ ఆటంకం ఎప్పుడూ లేదు. ఇంద్ర పదవిలో ఉండి దేవతల తాలూకా రాజు అయిన కూడాను అతని మనసు పవిత్రం లేదు కాబట్టి ఎటువంటి ఘోరమైన అన్యాయం చేశారు, గురువుని సంహరించేశారు చెప్పండి.
క్రోధంతో. ఈ ఈ బ్రహ్మహత్య మళ్ళీ ఏం చేశారు ఇంద్రుడు చలాకీగా 4 కింద డివైడ్ చేసేసాడు. అతను శిలపైన ఉంచుకోలేదు ఇంద్రుడు కదా, ఏదైనా చేయగలరు. ఏం చేశారు 4 కింద డివైడ్ చేసేసారు. ఒకటి పృథివీకి ఇచ్చేసారు ఆ బ్రహ్మహత్య, పృథివీ తీసుకున్నది. రెండోది చెట్టుకి ఇచ్చేసారు. మూడోది నీరుకి ఇచ్చారు. నాలుగోది స్త్రీకి ఇచ్చారు. ఈ నాలుగు డివైడ్ చేసేసారు. ఏ భూమిలో పంట పండదో అది ఇంద్ర తాలూకా శాపం. ఇంద్ర తాలూకా బ్రహ్మశాపం వచ్చిందల్లా ఆ భూమిలో పంట పండు. రెండోది నీటిలోని ఏదైతే నొరగా వస్తుందో చూసారండి, పెంపరా అంటారు, నొరగలాగా. ఇప్పుడు మనం సర్ప వేస్తే అలాగ వస్తుంది నొరగా, అలాగా నీటిలోని కొన్ని వస్తుంది, అది బ్రహ్మహత్య పాపం. మూడోది చెట్టుకి కొంత రసం వస్తుంది చూసారా, దానికి చెట్లించి, అది బ్రహ్మహత్య. నాలుగోది స్త్రీకి మాసిక ధర్మం ఉంటుంది, మాసిక ధర్మంలోని అది కూడా బ్రహ్మహత్య. సో ఇటువంటి 4 కింద రజోగుణంతో వచ్చే ఇవన్నీ 4కి డివైడ్ చేసేసారు ఈ పాపాన్ని. అతను ఉంచుకోలేదు. చూడండి, మనం అనుకుంటాం మనం ఇంద్రుడైతే లాభం ఏంటి, ఇంద్రుడేంటి, చంద్రుడేంటి, సూర్యుడేంటి. మనిషిగా ఉండి మంచి మనసు ఒకటి ఉంటే దేవతల కన్నా శ్రేష్టవాడు. సో అంటే అటువంటి శ్రేష్టమైన జీవితం మనం మనిషి జీవితంలోనే పొందగలం. ఎందుకంటే దేవతలు కథా ప్రసంగం విని వాళ్ళ మనస్సు పవిత్రం చేసే అవకాశం వాళ్ళకి లేదు. కేవలం మనుషులకే అవకాశము కథా ప్రసంగం విని. అందుకే మనకి భగవంతుడు మనిషి జన్మ ఇచ్చారు. రోజు నిత్యంగా కథా ప్రసంగం వినకుండానే ఇంకా ఏ పని చేసినా మన మనసు పవిత్రం ఉంది. కాబట్టి మనం నిరంతరంగాను ప్రసంగాన్ని వింటూ మన మనసుని పవిత్రం చేద్దాం. ఈ ప్రకారంగా ఎవరిని చంపేశారు? విశ్వరూపుని చంపేశారు. విశ్వరూపు తన తండ్రి ఎవరు? త్రష్ట మహర్షి నా కొడుకుని చంపేశారని చెప్పేసి ఒక యజ్ఞం చేశారు. ఈ యజ్ఞంలో నేనేం చేస్తానంటే ఇంద్రుడికి చంపే ఒక వ్యక్తిని, అసురుడిని నేను సృష్టిస్తాను అని చెప్పేసి యజ్ఞం చేసి, అప్పుడు ఎవరు వచ్చారు? వృత్రాశు వచ్చాడు. ఈ వృత్రాశుడికి ఇటువంటి విశాలకాయన శరీరం, ఇటువంటి శక్తివంతుడు. దేవతలు కొంతమంది చూసి మూర్ఛపడిపోయారు. ఇంకా యుద్ధం కాదు, ఆ అసురుతాల స్వరూపాన్ని చూసేసి కొంతమంది దేవతలు మూర్ఛించి పడిపోయారు. అరే ఇదేం అసురుడు ప్రకటమయ్యారు. మళ్ళీ ఇంద్రుడికి తెలుసు ఈ అసురుడు నన్ను చంపడానికి వచ్చాడు. అప్పుడు ఏంటి? అప్పుడు వెళ్ళి మళ్ళీ గురు శరణం తీసుకుని ఉంటుంది ఎంతో. అప్పుడు దధీచి ఋషి నారాయణ కవచం ఇచ్చాడు. నారాయణ కవచంతో దధీచి ఋషి తలకయ్యాడు. వెంకుపోసుకొని ఒక అస్త్రం వజ్రం చేశారు, వజ్రాయుధం చేశారు. ఆ వజ్రాయుధం ఎప్పుడైతే పట్టుకొని ఇంద్రుడు ఉన్నారో ఆ వృత్రాసు చెప్తున్నారు, నేను ఆ నారాయణ కవచంకి సన్మానం ఇచ్చి ఆ వజ్రాయుధానికి నేను యాక్సెప్ట్ చేస్తాను. నాకు తెలుసు ఆ వజ్రాయుధం నేను చనిపోతాను, అయినా కూడా ఇంద్రరా నేను ఇప్పుడు భగవతుడి తాలూకా భక్తిలో ఉన్నాను, నారాయణని స్మరిస్తున్నాను, నా మనసంతా నారాయణే ఉన్నది. ఎవరు చెప్తున్నారు? అసురుడు చెప్తున్నాడు. అసురుడు చెప్తున్నాడండి, రాక్షసుడు. నా మనసులోని ఇప్పుడు భగవంతుడు ధ్యానం ఉన్నది, భగవంతుడి స్వరూపం ఉన్నది, నేను భగవంతుడికి ఎక్కువ ప్రేమ భక్తి ఉన్నది, ఇప్పుడే నాకు చంపే చెప్తాడు. నేను చచ్చిపోతాను ఇప్పుడే, ఎందుకంటే నాకు ఇప్పుడు భగవంతుడి పైన విశ్వాసం, నమ్మకం అన్నీ ఉన్నది. ఇప్పుడు నాకు భగవత్ చింతనలో ఉన్నది. నేను పవిత్రమైనప్పుడు నాకు ఇప్పుడు చంపు. ఎందుకు? నాకు తెలుసు ఆ ఆయుధం నాకు చంపడానికే అది ఉన్నది. నేను నా చావు ఆ ఆయుధంలో ఉన్నది. అయినా కూడా పర్వాలేదు, చావు కింద భయపడుకున్నాను, ఇప్పుడే చంపి. ఎందుకంటే నా మనసు ఇప్పుడు పవిత్రంగా ఉన్నది, భగవత్ స్మరణలో ఉన్నది. చూడండి, అసురుడు ఎంత పవిత్రం, ఇటుపక్క ఇంద్రుడు ఎంత అపవిత్రం. సో అసురులు ఎవరు, దేవతలు ఎవరు? అందరికీ మంచి గుణాలు ఉన్నాయి, అందరికీ దుర్గుణాలు ఉన్నాయి. ఈ మంచి గుణాలు దుర్గుణాలతో పడకూడదు. మన మనసుని పవిత్రం చేసుకునే అభ్యాసం నిరంతరంగా చేసుకోవాలి. మనం దేవతలైనా కూడా పనికిరాము, రాక్షసులైనా పనికిరాము. మంచి మనిషి కలిగిన, మంచి మనసుకు తగ్గ మనుషు అవ్వాలి. దానికి ప్రక్రియ ఏంటి? ఇప్పుడు ధ్యానం చేస్తారు యోగా మాస్టర్ గారు, కానీ మనసుని మనం ఎలా ధ్యానం చేస్తాం?
మనసుని పవిత్రం ఎలా చేసుకుందని చెప్పింది. ధ్యానం చేయడం వల్ల శారీరకంగా అవుతుంది, కానీ మనసుని ధ్యానం ఎలా చేస్తాం? కామ క్రోధ మదమత్సరాలు ఈర్ష్య ద్వేషం పోతుందా? మనకి కోపం రాగం ద్వేషం పోతుందా? అంతవరకు పోదు, ఖచ్చితంగా ఉంటుంది. సో ఇది ఎప్పుడు కథా ప్రసంగం వల్ల ఈ మనసుకి అంకుశం ఇది పొడుస్తుంది. ఇలా ఉండకూడదు, ఇలా చేయకూడదు అని చెప్పేసి నిరంతరంగా కథ మనకి పొడుస్తుంది, కంట్రోల్ చేస్తుంది. ఈ శబ్దం ఎంతైతే మనకి పొడుస్తుందో తెలియపరుస్తుందో మౌనం అంత తెలియపరచదు. ఇప్పుడు నేను మీకు పిలుస్తున్నాను మాస్టర్ గారు అని చెప్పేసి, మౌనంతో పిలుస్తే మీరు వినగలరేంటి? నేను మౌనవ్రతం చేస్తున్నాను, మీకు పిలుస్తాను నేను, మీరు వినగలరా? లేకపోతే మీరు ఒక రూమ్లో ఉన్నారు, నేను ఒక రూమ్లో ఉన్నాను, నేను మాస్టర్ గారు అని పిలుస్తున్నాను ఒక రూమ్లో ధ్యానం చేసుకొని, మీరు వినగలరా? అదే పక్కన నేను మాస్టర్ గారు అని చెప్తే మీరు వెంటనే పిలుస్తారు, వెంటనే పలుకుతారు. అదే అందుకే మనం భగవత్ నామం స్ట్రైట్ ఫార్వర్డ్, ధ్యానం కాదు, స్ట్రైట్ ఫార్వర్డ్ నామం రామ కృష్ణ అని స్ట్రైట్ భగవంతుడు నేరుగా వింటారు. ధ్యానంతో వినిపించిన అవసరం ఏముంది? మనకి భగవంతుడి పేరు ఉన్నది, మనకి నోరు ఉన్నది, చక్కగా నేరుగా రామ కృష్ణ అని పిలుచుకో. ఏ ధ్యానంని భగవంతుడిని పిలుస్తామో, ధ్యానం చేస్తామో మౌనంగాను భగవంతుడి వినొచ్చు, వినిపోవచ్చు. పిల్లలు మెల్లిగా సైకిల్తో పిలిస్తే అమ్మాయి వెళ్తుంది, వెళ్ళకపోవచ్చు. ఏదో పిలుస్తున్న తర్వాత ఒకవేళ ఏడ్చాడు అనుకోండి, బెక్కి ఏడ్చాడు అనుకోండి, ఏం చేస్తాడు? అరే వెళ్ళాల్సిందే, ఏటో అయ్యింది తిని ఆకలి వేస్తుంది, వెంటనే వెళ్ళి ఎత్తుకుంటారు ఏడుస్తే. అందుకే మనం భగవంతుడికి ఇంకా అరుపు గొల్లు పెట్టుకొని స్వామికి పిరాలి, ఖచ్చితంగా మనకి వచ్చి యాక్సెప్ట్ చేస్తాడు భగవంతుడు. అందుకే ఇది సంకీర్తన యజ్ఞం, నామయజ్ఞం. సో నామయజ్ఞం సంకీర్తన యజ్ఞంతో బట్టిగా దగ్గరగా మనం హరే కృష్ణ మహామంత్ర స్మరణ చేస్తే భగవంతుడు ఖచ్చితంగా వింటారు. మన నాదం, మన ఆర్తనాదం అంటారు. ఏంటిది ఆర్తనాదం అంటే? ఏంటి ఆర్త అంటే? ఆర్త అంటే ఏంటి? మనసులో వచ్చిన బాధ. నాదం అంటే ఏంటి? నాదం అంటే ఈ ఆర్తనాదం ఖచ్చితంగాను హరే కృష్ణ మహామంత్రులతో పిల్లాలి, ఖచ్చితంగా భగవంతుడు వింటారు. కాబట్టి ఈ విధానంగా మనం ఈరోజు కథాన్ని విరామం చేస్తూ, రేపు ఖచ్చితంగా మనం రాముడి తలక జన్మోత్సవం, మనం రేపు కూడా చక్కగా పవిత్రంగా వచ్చి రాముడి తలక జన్మోత్సవాన్ని పాల్గొవాలి. రేపు రాముడు జన్మం అయిపోయిన తర్వాత భగవంతుడే స్వయంగా 4 రూపాలుగా వచ్చారు నారాయణుడు. అందరూ ఒకటే, 4 కుమారులు కానీ 4 భగవంతులకు స్వరూపం, 4 రూపంలో వచ్చారు. అది ఎటువంటి రూపము, ఎటువంటి బాలస్వరూపము, దశరథ మాలతలక హృదయం ఎటువంటిది, అయోధ్య ఎటువంటి ఎలాగ ఉన్నది. రేపు అయోధ్య అవుతుంది. ఇక్కడ రేపు శ్రీకృష్ణ చైతన్య గోసేవాసనం అయోధ్య కింద మారిపోతుంది. ఎందుకంటే రాముడి తలగా జన్మము రేపు అవుతుంది కాబట్టి. జై శ్రీ అయోధ్యాపతి శ్రీరామచంద్ర భగవాన్ की, जय श्री पराभाव नाम संवत्सर की, तो रामायण की, रामकथा श्रवणकारी की. సో అందుకే మనం రేపు అందరికీ శ్రీకృష్ణ చైతన్య మఠం గోసేవాశ్రమం తరపున పరాభావ నామ సంవత్సరం తాలూకా శుభాకాంక్షలు. అందరికీ ఈ సంవత్సరం భక్తి, శ్రద్ధ, భగవంతునిపైన నమ్మకము, ఆరోగ్యము, ఐశ్వర్యము, ప్రశాంతత, శాంతి కలగాలని అక్కడ బ్రహ్మాండ నాయక శ్రీకృష్ణ పరమాత్మకి వేడుకుంటూ, అందరికీ భగవంతునికి అనుగ్రహం ఉండి ఈ సంవత్సరం వాళ్ళకి అనేక ప్రకారంగా లాభము, జయము అని పొందాలని కోరుకుంటూ, అత్యధికంగాను భగవంతునిపైన నమ్మకము, విశ్వాసము, మరి కథ కలగాలని వాళ్ళకి. ఎందుకంటే ఒక వ్యక్తికి కథ కలగాలంటే భగవంతులకు అనుగ్రహమైన ప్రతీకం ఏంటంటే, ఒక వ్యక్తికి 2 దుర్లభము. ఒకటి సాధు సంగము, సత్సంగము. సాధువుల దర్శనము, రెండోది సత్సంగము, భగవత్ ప్రసంగం. 2 దుర్లభమైనది కలియుగంలోని. ఈ 2 మీ అందరికీ నిరంతరంగా కలగాలని కోరుకుంటూ ఈరోజు కథాన్ని విరామం చేస్తూ, వంచాకల్పతరు విష్ణు కృపా సింధుభ్యో పతితానం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.